ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంతా బాగున్నారా? మీరు బాగున్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. మనము ఎవరి కొరకు మనం కనిపెట్టాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి లేఖన భాగాల్లో మనం చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది మనుషుల మీద ఆధారపడి వాళ్ళ కోసం కనిపెడతా ఉంటారు. వాళ్ళ నుండి ఏమన్నా నాకు దొరుకుద్దేమని. హల్లెలూయా. నిరాశ, నిస్పృహ తప్ప ఏం మిగలదు. మనుషుల మీద ఆధారపడి మనుషుల కొరకు కనిపెట్టుకుంటే. హల్లెలూయా. ప్రతీదీ నా జీవితంలో అనుభవాలే చెప్తున్నా మీకు. ఖచ్చితంగా నా జీవిత అనుభవాలన్నీ మీ కళ్ళ ఎదుట ప్రత్యక్ష సాక్షి నేనే. దేనికి మహిమ. మనుషులు ఏదో చేస్తారంటే ఏం చేయరు. జీరో. కానీ భక్తుడు చూడండి, దావీదు గారు ఏం చెబుతున్నారు ఇక్కడ? దావీదు గారు అన్నారు కదా ఇక్కడ 40 కీర్తనలో, కీర్తన 40 మొదటి మాటలు చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నాన్న ప్రభువుని నమ్మియున్న నా ప్రియ కుమారుడా కుమార్తె, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఎవరో వస్తారు, నాకేదో సహాయం చేస్తారు. అబ్బా మా వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంచివారండి మా బంధువులు అని చెప్పుకుంటున్నారు కదా. ఎంతకాలం కనిపెడతావు? అంత నిరాశ నీకు. నువ్వు నమ్మిన వారే నిన్ను నట్టేట ముంచేస్తారు. ఆల్రెడీ ముంచేశారు కూడా. ఇక లేవడానికి ట్రై చేయాలి. ప్రభా నీ కొరకు నేను కనిపెట్టుకుని సహనముతో కనిపెడుతున్నాను ప్రభా. హల్లెలూయా. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను దేవా. దేనికి మహిమ కలుగునుగాక. కనుక యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు. దేనికి మహిమ. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఖచ్చితంగా నా ప్రియ కుమారుడా కుమార్తె, నీవు మనుషుల కొరకు కనిపెట్టద్దు కానీ ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఖచ్చితంగా నీ మొర ఆయన ఆలకిస్తాడు. చూడండి, ప్రార్థన చేసి కాసేపు ఏం చేస్తారు? మనుషుల మీద ఆధారపడతారు. కానీ భక్తుడు దావీదు గారు చూడండి, యెహోవా మీద ఆనుకున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు. సహనముతో కనిపెట్టాడు. కనిపెట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థించి కనిపెడుతున్నాడు. తప్పకోకుండా ప్రభువును నాకు సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. ప్రభువును మనకు సహాయం కలుగుతుంది. తప్పకుండా ప్రభువారు ఆయన కొరకు సహనముతో కనిపెట్టాలి. సహనము కావాలి. ఇది నా మనిషిగా సహనము లేదు. సహనము లేకే జీవితంలో ఆత్మీయ మేళ్ళు పొందుకోలేకపోతున్నారు. ఆత్మీయ మేళ్ళు పొందుకోవట్ల. మరి ఏం పొందుకుంటున్నారు? బాహ్యమైన వాటిని బాగా పొందుకుంటున్నారు. హల్లెలూయా. కంటికి కనిపించి మనకు ఉంటే చాలు అని పొందుకున్నారు. ఆత్మ సంబంధమైన మనకు అవసరం లేదు అని కనిపెట్టట్లే. రోజు కనిపెట్టాలి. సహనముతో కనిపెట్టాలి. ప్రార్థన చేయాలి. సహనముతో కనిపెట్టాలి. ఏంటి మనం కనిపెడితే ప్రయోజనం? ఏమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనిపెడితేనండి మనకి మేలు జరుగుద్ది. అక్కడ కనిపెట్టుకోకుండా మనం అడుగులు వేస్తే నిరాశ, నిస్పృహ మన జీవితంలో ఉంటుంది. దేనికి మహిమ కలుగునుగాక. ఒకసారి చూద్దామా? యెషయా 40 అధ్యాయము 31 అధ్యాయం వచనం మనం చూద్దాం. యెషయా 40:31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూస్తే మనకు నూతన బలం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బూస్టు, పాలు, మటన్, చికెన్, బిర్యానీ తింటే కాదు. ఇది బాగా ఒంటికి కండ పెరిగి శరీరానికి మాత్రమే బలం అది. కానీ ఆత్మలో బలపడడానికి మాత్రమే దేవుడి ప్రార్థన కనిపెట్టి ఉండాలి. హల్లెలూయా. ఆత్మలో బలం పొందుకోవాలి. సహనంతో కనిపెడుతున్నప్పుడే దుష్టుడు వాడు బాణాలు వేస్తూ ఉంటాడు. వాడికి ఇంకదే పని. వాడికి రెండో పని లేదు. భక్తుల జీవితాలతో ఆటలాడటం వాడి పని. నువ్వేం చేయాలి? ప్రభు కొరకు ప్రభు యొక్క సన్నిధిలో సహనంతో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ, నిన్ను ఓడిపోయినాడు దేవుడు, నిన్ను గెలిపించేవాడు, శత్రు బలమంతటిని అధికారమిచ్చాడు ప్రభువారు. వాడు ఎదిరించాలి. అందుకే ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడైతే, మీరు ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన వాక్యాన్ని హృదయంలో చోటించినట్లయితే, అప్పుడు అపవాది పారిపోతాడు. ఎదిరించండి వాడిని, అపవాదిని. అప్పుడు వాడు మీ ఎదురించి పారిపోతాడని చెప్పాడు తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ.
కొంతమంది పారద్రోలు వెల్కమ్ చెప్తుంటారు, రా రా అని, వాడు సొల్లు మాటలు వినడానికి. హల్లెలూయా. వాక్యము గనుక నీ హృదయములో నిలుచున్నట్లయితే దరిదాపులు కూడా రాడివాడు. హల్లెలూయా. ఆడి గేట్ అవతలు ఉండే వాడు చూత లోపలికి ప్రవేశించలేడు. ప్రవేశం లేదు. దేనికి మహిమ? నువ్వు ఆయన సందు కనిపెట్టి ఉండాలి. ఆయన ద్వారబంధం కనిపెట్టి ప్రార్థన చేయాలి. భక్తుడు చూడండి దావీదు గారు, ఆయన ద్వారబంధం కనిపెట్టి ఉంటున్నాడంటే, ఆయన కనిపెట్టి ప్రార్థన చేద్దా ప్రభు నాతో ఏం మాట్లాడతారు. హల్లెలూయా. కనిపెట్టాలి. హల్లెలూయా. కనిపెట్టినప్పుడు జరగబోయేటి కూడా ప్రభు బయలుపరుస్తారు. దేనికి మహిమ? ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నాడు సమూయేలు. జరిగే సంగతులు, జరగబోయే సంగతులు ప్రభు మాట్లాడుతున్నారు మన సమూయేలు గారితో. హల్లెలూయా. మాట్లాడండి ప్రభు, అసలు కనపడ్డండి ప్రభు. చెత్త మాటలు నమ్మకూడదు. మన ప్రభు మాట్లాడి జీవమగల దేవుడు అయినా, బ్రతుకున్నవాడైనా, ఆయన మాట్లాడేవాడు. హల్లెలూయా. బ్రతుకును మార్చేవాడు ఆయన. కనుక సహనముతో కనిపెట్టుంటే మనకేం జరుగుతుంది అక్కడ? సహనముతో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎదురు చూడాలండి. ఎవరైనా బంధువులు వస్తున్నారంటే ఏం చేస్తాం? అలర్ట్గా ఉంటాం. అమ్మ వాళ్ళు వస్తున్నారట కదా, ఇల్లంతా క్లీన్ చేసుకుని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఎదురు చూస్తూ ఉంటాం. మరి అంతకంటే ఎక్కువ ఎదురు చూడాలి ప్రభు కోసం. హల్లెలూయా. నాకు అది ఇస్తే సాక్ష్యం చెప్తే, ఇది ఇస్తే నేను సాక్ష్యం చెప్తా. నువ్వు ఇవ్వకపోయినా ప్రభు నీ బతుకు బాగు చేస్తాడు. నీకు అవసరాన్ని ఇచ్చేస్తాడు. అటు దొంగోడైనా మంచివాడైనా బ్రతుకు మార్చుకోకపోయినా ఇస్తాడు దేవుడు. ఎంతవరకు? ఒకళ్ళేమో ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఎడుతూ ఉంటారు, ప్రభువా నా బతుకు బాగు చేయి, నా ఆత్మీయస్థితిని బాగు చేయి అని ఎడుతూ. కొందరు ఏం చేస్తారు? దీనికోసం, ఎప్పుడు దీనికోసమే, ఎలా తెచ్చుకోవాలి, ఎలా తినాలి, ఎవరిని ముంచాలి, ఇదే లోకం కొందరికైతే. కొందరికి దీని మీద ఉంటుంది మనసు. కొందరైతే ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతూ ఆత్మీయ జీవితంలో బలపడాలి, శరీరచలను తరిమి కొట్టాలి అని ప్రభు దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు కనిపెట్టి. అట్టివారు నూతన బలం పొందుకుంటారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చూడండి, ఎంత వయసు వచ్చినా యవ్వనస్తులుగానే కనబడుతుంటారు. మరి ఎక్కువగా ప్రభు గడుపుతూ ఉంటారు. హల్లెలూయా. ఎంత వయసు అయినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మలో బలం పొందుకుని ఆటోమేటిక్గా ప్రభు వారు శరీర శక్తి ఇస్తారు, ఎముక బలం ఇస్తారు, మూలికి బలం ఇస్తారు, ఆయన కాపాడతారు. అనేక మంది సిక్కయ్యానైతే వేదన శత్రుమూక అనేక విధాలకు దాడి చేస్తున్నప్పుడు కన్నీళ్ళు విడుస్తూ ఆయన కొరకు కనిపెట్టి చూస్తూ ఆయన ప్రతి మాటకి విధేయత కలిగి జీవిస్తూ అవమానాలతో, నిందలతో, కన్నీళ్లతో పరుగులు పెడుతున్నా. హల్లెలూయా. నాకు ఇంకా బలము కావాలి, ఆత్మలో బలము దయచేయండి, శక్తి దయచేయండి, శారీరక శక్తి దయచేయండి. ఇగో నశించిపోతున్న ఆత్మను చూడు ప్రభు, నీ పేరు పెట్టుకొని. మార్పు లేదు. హృదయం అలాగే పాపం బాగా పోకుడి గట్టి ఉంది ప్రభు. హృదయం నిండా పాపమే ఉంది, పైకి మాత్రం నిన్ను వెంబడిస్తున్నావు అంటున్నారు, కానీ ప్రభు వెంబడించేవారు కాదు. నేను ప్రేమించేవారు మాట తీరు వేరే ఉంటుంది, ప్రవర్తన వేరే, ఆలోచన వేరే ఉంటుంది. సంవత్సరం ప్రభు మనకి దైన కిరీటం ధరింపజేస్తున్నాడే, బ్రతుకులు మారుతున్నాయని ఆలోచన లేదు. అసలు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను, కనిపెడితే నీ ప్రవర్తన చేంజ్ అయిపోద్ది. నీకు నూతన బలం ఇస్తాడు ప్రభువారు. శారమ్మకి ఎంత బలం ఇచ్చాడు, అబ్రహాంకి ఎంత బలం ఇచ్చాడు ప్రభువారు వృద్ధాప్యంలో కూడా. అప్పటికేమో యవ్వన బలం పొందుకున్నారు. యవ్వన బలము కలిగి వారి బిడ్డలకు జన్మనిచ్చినట్టు చూస్తున్నాం మనం లేఖనాలు అయితే. కష్టాలైనా, కన్నీళ్ళైనా, దుఃఖమైనా కనిపెట్టాడు అక్కడ అబ్రహాము గారు. హల్లెలూయా. అబ్రహాము గారు కనుక మనం కనిపెడుతున్నామా? నూతన బలం పొందుకున్నాడని తాతయ్య గారు అయితే. హల్లెలూయా. మన పితరుడండి అబ్రహాము గారు. ఆయన కలిగిన విశ్వాసము, ఆయన కలిగిన వ్యక్తి జీవితం, ఆయనకున్న వినయ విధేయత మనం కలిగి నడుస్తున్నామా? హల్లెలూయా. ఎదురైతే సమస్యలు ఎదుర్కొనాలి, వాటిని జయించాలి. మనం ఎదిరించిన వాడి మీద నుంచి పారిపోతాడని చెప్పాడు ప్రభు వారు. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నూతన బలం పొందుకుని ఎట్లా ఉంటారు చూడండి, కింద చూద్దాం ఒకసారి. వారు పక్షి రాజుల వలె. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెక్కల చాప అంట పక్షిరాజు. పైకి ఎగురుతూ కిందకు రాదు, అది కింద ఇష్టపడదు పక్షిరాజు.
పైకి ఎగరడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా! నీవు కూడా యెహోవా కొరకు కనిపెట్టి ఎదురు చూసినట్లయితే నా కుమారుడా, కుమార్తె, నీకు నూతన బలం ప్రవేశిస్తారు. ఆ బలముతోటే ఇదిగో పక్షిరాజు వలె పైకి ఎగురుతావు. పక్షిరాజు ఎక్కడుండకి ఇష్టపడతాడు తెలుసా? పైన కొండ పైన ఉండకి ఇష్టపడుతుంది పక్షిరాజు. హల్లెలూయా! చెత్తా చెదవి కింద నేల చూపులు చూడదు అది. ఎక్కడున్నది ఆహారము దాని కన్ను చూపుతో హల్లెలూయా అంత ఎత్తు నుంచి వచ్చేసి పట్టుకుని పైకి వెళ్ళిపోద్ది. కింద ఉండకి ఇష్టపడతావు. అది ఎప్పుడు పక్షిరాజు పైన ఉండకి ఇష్టపడతావు. నీవు నేను కూడా పైన ఉండకి ఇష్టపడాలి. హల్లెలూయా! ఎక్కడ పైన? పైన కొండ మీద చెట్ల మీద కాదు. పైన అంటే ఆత్మీయ సంబంధమైన మాటలు ఇవి. హల్లెలూయా! పైన ఉండకి ఇష్టపడాలి. నీవెప్పుడైతే సహనముతో, ఓర్పుతో ప్రభువు కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ఆయన సన్నిధిలో ఉంటావో, ఆయన ద్వారబంధం దగ్గర ఉంటావో, ఆయన పాదముల దగ్గర పడి ఉంటావో, ఆయన బలిపీఠం దగ్గర కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, నీవే దేని నిమిత్తమే కనిపెడుతున్నావో, నీకు నూతన బలం ఇస్తాడంటే ఇంకా పక్షిరాజు వలె అలయక సమస్యలక పైకి ఎగురుద్ది అది. హల్లెలూయా! అలాంటి పక్షిరాజు యొక్క రెక్కల వలె రెక్కల చాపును అంటే పైకి ఎగురుతావంట. ఇంకా అలయక సమస్యలక అలయక పరిగెత్తుతారంట. హల్లెలూయా! అలయక పరిగెత్తారంట, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారికి చెప్తున్నమాట. మనుషుల కొరకు ఎదురు చూసేవారు కాదు. మనుషుల కొరకు ఎదురు చూస్తే కండబలం పొందుకోవచ్చేమో కానీ, ఈ లోక జ్ఞానం పొందుకోవచ్చేమో కానీ, యెహోవా కొరకు ఎదురు చూసే వారికి చెప్తున్న మాటలేది. హల్లెలూయా! చాలామంది దేవుడు చెప్పే మాటలు పెడచెవిని పెట్టేసి, నాకు ప్రభు చెప్పినారు మనుషుల మాటలే నమ్మొద్దు వినొద్దు అని చెప్పాడు ప్రభు వారు నాకు. ఆయన స్వరంతో వినిపించిన గుండె గదిలో నుంచి. ఆమేన్. హల్లెలూయా! ఎట్లా మాట్లాడతారు అమ్మగారు గుండెల్లో నుంచి అంటారు. ఈ హృదయంలో ఉన్నది ఎవరిది? శ్వాస. ఎవరిది? ఆత్మ. హల్లెలూయా! ఆయన మాట్లాడే దేవుడు. ఆయనకు చోటిస్తే ఆయన ఇక్కడే ఉంటాడు. ఆయనకు చోటు ఇవ్వకుండా లోకానికి చోటిస్తే ఆయన ఇక్కడ నివాసం ఉండడు. హల్లెలూయా! మరొకడు వచ్చి కూర్చొని సొలి చెప్తుంటాడు, పనికి మళ్ళీ ఆలోచన చెప్తాడు. ఇది దేవుడే చెప్తున్నారు అమ్మగారు, దేవుడు దయ్యం చెప్తున్న స్వరం అది. దేవునికి హృదయంలో చోటిచ్చినట్లయితే ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా! కనిపెట్టుకుని ఎదురు దావీదు గారు చూడండి, కనిపెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కనిపెట్టాడు. మనం ప్రార్థన ఉండదు, కనిపెట్టడం ఉండదు. ఎవడు చెప్తే సొల్లు చెవులు వేసుకోవడం, నాలుగు భుజాన్ని ఇంటింటికి తిరగడం, ఇదే పనిక. ఆయన ఇలా చెప్పారండి, అమ్మగారు ఇలా చెప్పారండి. ఎవరి మాట నమ్మొద్దు. ప్రభువు చెప్పిన వాక్యానికి విధేయత కలిగి జీవించు. ఎదురు చూడు, కనిపెట్టు, సహనంతో ప్రార్థన చేస్తూ కనిపెట్టి నువ్వు ఉన్నట్లయితే, సహనముతో నువ్వు ఉన్నట్లయితే, సహనంతో కనిపెట్టినట్లయితే, ఈ భక్తుల జీవితాలే మనకు మాదిరి. ఈ భక్తుల యొక్క జీవిత చరిత్ర మనం ధ్యానించినట్లయితే మన బ్రతుకులు మారుతాయి. చెప్పడం కాదు, చెప్తున్న నీవు నేను బ్రతకాలి, జీవించాలి. ఇప్పుడు చెప్పాలి బయట వాళ్ళకి. హల్లెలూయా! అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చేస్తారు ప్రభులోనికి. అంతే తప్ప మనం వట్టి మాటలు కాదు. ఇక్కడ చూడండి, చక్కటి మాటలు ఎంత బాగున్నాయి అసలు. వేసిన మాటలు మధురమైన మాటలు కదా, బ్రతికించే మాటలు కదా. నాకు చాలా పిచ్చిదాన్ని వేసే అంటే, ఇంత పిచ్చున్న వాళ్ళకే చాలా దెబ్బలు పడతాయి. ఈ దెబ్బలు తింటున్నావే నీవు కాదు పడేది, నాలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. అమ్మా నిన్ను నిందించిన ఎందులో నిన్ను కాదు, నీలో ఉన్నన్ని నిందిస్తున్నారు. ఎందుకు బాధపడతా బిడ్డ అంటాడు ప్రభువారు. హల్లెలూయా! నేను కూడా కొన్నిసార్లు మనసు గాయమైద్ది, బాధ కలుగుద్ది. మనం అపవాది యొక్క నోరు ముయ్యించాలి. దేవుని స్వరం మీద వినాలి, దయ్యం స్వరం వినాలి. అంతే తప్ప ఎవడు మాట్లాడతాడు చెవి గుక్కుని బాగా నిక్కి చెవులులాగా వింటూ ఉంటారు చాలామంది. వేస్ట్ మాటలు వినకూడదు. వాళ్ళ ఈవిల్ స్పిరిట్ నీళ్ళకి వచ్చేస్తుంది. అందుకే మనం మంచి మాటలు వినాలి. ఆయన స్వరం మంచిది, ఆయన మాటలు మంచి మాటలు, పవిత్రమైన, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన మాటలు. జీసస్. హల్లెలూయా! నేనైతే ఆయన మాటలు ఇవ్వండి కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటా. మాట్లాడతారు, కొందరు నమ్మరు. పాస్టర్ గారు అలా చెప్పి దేవుడు మాట్లాడతారండి, ఏం ప్రార్థనలండి తెలవక, నీ తండ్రి విలువ నీకు తెలియక పొరబడి మాట్లాడుతాను కుమార్తె అనుకుంటాను మనసులో. హల్లెలూయా! తండ్రి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాబ్బా, ఎంత బాగుంటుందో. నిద్రే రాదు, నాకు నిద్ర రాకుండా చేయి ప్రభా అంట. నేనైతే ఎందుకు ప్రభా నిద్ర? ఏడుస్తూ ఉంటా. ఎప్పుడు నిద్రపోతాను నాకు తెలీదు. అలాగే ప్రార్థన కనిపెడుతూ ఉంటా. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకోసం అంటే, ఇదిగో కనిపెట్టి ఉన్నప్పుడు ఎదురు చూస్తున్న వారికి అంట నూతన బలము, క్రొత్త బలము, నూతన బలం ఇస్తాడు. అబ్రాహాము గారు వృద్ధాప్యంలోకి వచ్చేసినాడు. మరి ఆ తాతగారికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు ఇచ్చిన బలం అది. ప్రభునది బలవంతుడయ్యాడు ఆయన.
ప్రభునందు బలవంతుడై యవ్వన బలాన్ని పొందుకొని ఒక చక్కటి కుమారుడికి జన్మనివ్వడానికి ఇద్దరు శక్తిని పొందుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న శారమ్మ గారు, అబ్రాహ్మ గారు. హల్లెలూయా. నీవు కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టినట్లయితే ఇంకేముందండి, అంతా అయిపోయిందండి, వయసు అయిపోయింది కదా, ఇంకేం సేవ చేస్తానండి, ఇంక పిల్లలు పుడతారా అండి, ఇంక పెళ్ళి అవుద్దా అండి, ఇంకా అది ఉంటుందా అండి, ఇది కొనగలుగుతానండి, ఇంక అయిపోయిందంట, అంతా అయిపోయింది, ఇంకేముందండి అని నిరాశపడుతున్నావా? నిరాశపడమాక. నిరాశపరిచేది సైతాన్ గాడు. హల్లెలూయా. నీ ఆశ అసలు ఏమాత్రం భంగం కాదు, కానిరదు. కనిపెట్టి ప్రార్థించి నీ దేవుడు నమ్మదగినవాడు, నీ తండ్రి నీకోసం రక్తం ఖర్చు ప్రాణం పెట్టినవాడు. నువ్వు కనుక ఆయన మీద ఆధారపడి కనిపెట్టుకున్నట్లయితే నీకు నూతన బలం ఇస్తాడు. మరలా నీవు గర్భాన్ని దాల్స్తావు కుమార్తె. హల్లెలూయా. ఒకవేళ మూతమైన గర్భాన్ని ఓపెన్ చేస్తాడు దేవుడు. ఆ గర్భాన్ని తెరుస్తాడు ప్రభువారు. గర్భంలో బిడ్డను రూపిస్తాడు ప్రభువారు. హల్లెలూయా. నువ్వు కనిపెడుతున్నావా, మనుషుల మాట వింటున్నావా? మనుషుల మాట వింటే పిల్లలు పుట్టరని చెప్తాడు. నువ్వు దేవుని మాట విని ఆయన కనిపెట్టినట్లయితే నూతన బలాన్ని పొందుకుంటావు. చక్కని బిడ్డకి జన్మనిస్తావు కుమార్తె. ఆమేన్. హల్లెలూయా. ఇంకా నూతన బలం పొందుకుంటావు. హల్లెలూయా. పక్షిరాజు వలె రెక్కలు పైకి ఎగురుతావు. హల్లెలూయా. చూసినప్పుడు షాక్ అయిపోవాలి. ఏంటండి ఇంత అద్భుతంగా మీకు ఎట్లా గర్భాలు ఇచ్చారండి, ఏ విధంగా జాబ్ వచ్చి వయసు అయిపోయిన జాబ్ రాలేదు, ఇక పెళ్ళి అవ్వదు. ఎవడు చెప్పాడు? సాతాను గడి చెప్తాడు. భక్తులకి కొన్ని టెస్టులు ఉంటాయి. అయినప్పుడు ఒకటి కనిపెట్టాలి, నువ్వు తప్పకుండా నాకు జాబ్ వస్తుంది, తప్పకుండా పెళ్ళి అవుతుంది, తప్పకోకుండా నాకు చక్కటి కుమారుని ఇస్తాడు, చక్కని కుమార్తెనిస్తాడు. ఏమి నేను అనుకున్నది 100% ప్రభు నాకు ఇస్తారు అని చతికిలు పడకూడదు. పక్షరాజు వలె పైకి ఎదగాలంటే ఆత్మీయ జీవితంలో నువ్వు పైకి ఎదగాలి, డౌన్ అవ్వకూడదు. నిన్ను ఎవడైతే బలహీనపరుస్తున్నాడో దొంగ, దోచుకునేవాడు, నిన్ను ఎవరైతే బలపరుస్తున్నారో వాక్యంతో వాడు నిజంగా ప్రభునందు నిలిచిన వ్యక్తి, ప్రభు పరిశుద్ధ చోటిచ్చిన వ్యక్తి అయితే నేను బలపరుస్తాడు. నేను బలహీనపరుస్తున్నాడా, అపోదకు చోటించిన వ్యక్తి నమ్ము. అది సహోదరుడైనా సరే వాక్యాన్ని నమ్మలు. నీ తండ్రి ఎంత బలవంతుడు. హల్లెలూయా. ఆయన బలం ఏంటి నువ్వు గుర్తుపెట్టావా? నీ తండ్రి బాహుబలం ఎంత గొప్పదో. హల్లెలూయా. కనుక నీవు కనుక ఈ రోజు నుంచి యెహోవా ఒకరు కనిపెట్టినట్లయితే నువ్వు నూతన బలం పొందుకుంటావు. సహనంతో కనిపెట్టు కుమార్తె. నువ్వు అనుకున్న జాబు అంతకంటే శ్రేష్ఠ జాబు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన బిడ్డకు నువ్వు జన్మనివ్వబోతున్నావు. హల్లెలూయా. నీకు వాహనం లేదా, ఇల్లు లేదా, ఖచ్చితంగా ప్రవేశిస్తారు నీకు. ఆమేన్. హల్లెలూయా. ఎంత సహనంతో ఎంత కనిపెట్టున్నాడైనా. యోబు గారు మహాభక్తులను లేఖనాల్లో వదిలేస్తున్నాడా ప్రభువారు? విడిచిపెట్టినారా? లాస్ట్ మినిట్ వరకు ఉంటే ఆయన మహిమ చూడతారు. హల్లెలూయా. అది లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా లాజరు జీవితంలో ఏం చేస్తున్నాడు ప్రభువారు? ఏం చేస్తున్నారు? 4 దినముల తర్వాత, 4 రోజుల తర్వాత లాజరు రా అని పిలిచాడంతే. ఆయన వాక్ శక్తి వెళ్ళింది డెడ్ బాడీలోకి. ఆయన వాక్ శక్తి, ఆయన మాట, ఆ శబ్దం ఆ గుంటె గదిలోకి వెళ్ళి జీవాత్మ దిగ్గిలేసి వచ్చాడు లాజరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుని శక్తి తక్కువైపోయిందా? ఆయన బాహు తక్కువైందా? ఎంత బలమైన దేవుడైనా, సర్వశక్తి దేవుడు. కొన్ని లక్షల కాల్బలాన్ని ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు అనే చెరలోంచి విడిపించి ఎరసం రెండు పైలకి చీల్చేసి 6 నేల మీద నడిపించినట్లుగా నడిపించేశాడు ప్రభువారు వారిని. ఆమేన్. హల్లెలూయా. వదిలేశాడు ప్రభువారు. చేతకానివాడు నీ దేవుడు, నా దేవుడు, సర్వశక్తి లేని దేవుడు. కనుక కనిపెట్టి ఎదురు చూడడం నీకు చాలా అవసరమైన కుమార్తె. నువ్వు ఎదురు చూసినట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్నది దేవుడు 100% ప్రభు నీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. కనుక సహనంతో కనిపెట్టి నువ్వు ఉన్నట్లయితే తప్పకోకుండా ఆయన నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు. పక్షిరాజు వలె అలయక సొమ్మసలక రెక్కలు పైకి ఎగురుతావు. చూసేవాళ్ళందరూ అప్పుడు దాకా నేను చూసి ఎంతమంది నవ్వారు, హేళన చేస్తున్నారో అది షాక్ అయిపోతారు. వా, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగులాగా ఆలస్యమవుతుందేమో. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోమాక. కనిపెడితే నీ కార్యం జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. కొన్ని మాటలు దీవించునుగాక. ఏ మాత్రం కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు గనుక తప్పకోకుండా ప్రభువారు నీవేమైతే ఆశించి ఆయన ద్వారం అన్నం ఎదుట, ఆ గడప ఎదుట కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్న సహనంతో కుమార్తె తప్పకోకుండా పక్షిరాజుకి ఎంత బలం ఇచ్చాడు, ఎలాంటి శక్తిని ఇచ్చాడు, ఎలాగైతే అది రెక్కల చాప పైకి ఎగురుతుందో ఈ ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటల దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, సర్వశక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం. ఇంతవరకు నైనా మాతో మాట్లాడి ఉన్నారు. ఎంతమంది నా ప్రియులైన వారి ప్రభా ఈ వాక్యం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో ప్రభు ఈ క్షణం నుంచి యెహోవా కొరకు దాన్ని ఎదురు చూసి నూతన బలం పొందుకున్నారు. భక్తుడు దావీదు గారయ్య యేసు నీ సన్నిధిలో ప్రభా సహనముతో కనిపెట్టుకున్నాడయ్యా. సహనముతో కనిపెట్టాడు. ఈ దినాన సహనము దయచేయండి బిడ్డలకి. అందరూ నీ బిడ్డలు ఎంత ఆశ ఎదురు చూస్తూ కొన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రభా.
ఎదురు చూస్తున్నాను అయ్యా అంటున్నారా? ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవా నీ ఎదురు చూపులకు జవాబు రాబోతుంది. వాక్యం విడుదల చేస్తున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ ద లార్డ్ జీసస్. తండ్రి, నా ఎదురు చూసిన బిడ్డలకు ప్రభు నూతన బలం ఇస్తావు ప్రభా. బలహీనుడైతే బలం ఇచ్చే దేవుడు, ఆరోగ్యాన్నిచ్చే దేవుడే. తప్పకుండా ఆరోగ్యాన్నిస్తాడు ప్రభు. తప్పకుండా గర్భాలు ఇస్తాడు, తప్పకోకుండా జాబ్ ఇస్తాడు, తప్పకోకుండా నేను అనుకున్న సాధిస్తాను. నా ప్రభు నాకు సహాయం చేస్తారు అని ప్రభు నీ సన్నిధిలో సహనముతో కనిపెట్టి బిడ్డలుగా ఈ కుమార్తె కుటుంబాన్ని బిడ్డల్ని బలపరచని ప్రార్థిస్తున్నాను. యేసు మీకు వందనాలయ్యా. పక్షిరాజు ఎలాగైతే తండ్రి పైకి ఎగురుతాడో ప్రభు, రెక్కల చాపిదాన్ని అలయిక సొమ్మసుల్లక అయ్యా పైకి ఎగురుతూ ఉంటుందో తండ్రి ఆ పక్షిరాజు అలాంటి ఎవరి బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. బలమైన కింద స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉండడానికి వీళ్ళు పైకి ఎగరాలి, పైన వారుగానే ఉండాలి తండ్రి. కనుక నా తండ్రి భూస్వామి మనసు పెట్టకపోకుండా దేవునికి కనిపెట్టి ఎదురు చూస్తూ ప్రభా సహనముతో ముందుకు సహాయం చేయమని వారి అక్కలు తీర్చబడను గాకని నాచురుడు యేసుక్రీస్తుని పరిశుద్ధ స్తుతించి ప్రార్థిస్తూ వారికి ఎలాగైనా ఒకవేళ కుదన రోగంతో బాధపడుతున్నారా, హాస్పిటల్లో ఉన్నారా, భయంకరమైన సిచ్యువేషన్లో పడి ఉన్నారా తండ్రి మనం ముట్టండి అయ్యా తండ్రి. ఒకవేళ ఇంట్లో పైసలకి ఇబ్బంది పడుతున్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, ఆ దరిద్రాన్ని యేసును కొట్టివేస్తున్నాను తండ్రి. అద్భుతం జరుగునుగా, వారి కుటుంబం సమృద్ధి ఉండను గాక, బిడ్డలకు ఆరోగ్యం అనుగ్రహించబడను గాక, బిడ్డలు అనుగ్రహించబడను గాక, వారికి యేసును జాములు వచ్చును గాక. ఏమైతే అడుగుతున్నారో ఆశిస్తున్నారో ప్రభు ఈ రోజు నుంచి అసలు కనిపెట్టి ఎదురు చూసి ప్రభు తండ్రి నూతన కార్యములు కన్నులారా చూచులాగిన ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా వారి జీవితాల్లో వండర్ఫుల్ మిరేకల్స్ జరుగును గాకని యేసు క్రీస్తు సర్వశక్తులను ప్రార్థిస్తూ ప్రత్యేక కుటుంబం మీ చేతులుగా అప్పగించాను తండ్రి. అన్ని విషయంలో జయము విజయము వారి నిత్యముగా వారి కళ్ళారు చూచుదురుగా కానీ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధను స్తుతించి ప్రార్థిస్తూ ఈ కొన్ని మనవులు సమర్పిస్తూ వీళ్ళందరినీ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలోకం మా ప్రీతండి యేసు పరిశుద్ధ నామమున. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు.